సామాజిక చైతన్యానికి, దేశభక్తికి, దైవభక్తికి మూలమైనటువంటి ప్రథమ పూజలు అందుకునేటువంటి గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దానిలో భాగంగా ఈ రోజున మరి నవరాత్రి ఉత్సవాల్లో ఒకళ్ళు 5 రోజులని, ఒకళ్ళు 2 రోజులని, ఒకళ్ళు 3 రోజులని, ఒకళ్ళు 7 రోజులని, ఇలా 10 రోజులని చెప్పేసి 11 రోజులని చెప్పేసి జరుపుకుంటూ వెళ్తూ ఉన్నారు భక్తులు. అయితే ఇటువంటి సమయంలో మనము పూజ చేసినటువంటి గణనాథుడిని 9 రోజుల పాటు పూజ చేసిన తర్వాత నవరాత్రులు జరుపుకున్న తర్వాత నీళ్లలో కలిపేటప్పుడు కొంత అస్తావ్యస్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే మనము 9 రోజులు పూజ చేసిన తర్వాత తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపడం కోసం అక్కడ కలిపేటువంటి చోట, అసౌకర్యంగా ఉన్న చోట దేవుణ్ణి మనం ఎత్తి పడేయటము, బ్రిడ్జీల మించి పడేయటము ఇలా చేస్తున్నాం. అయితే ఇదే సమయంలో సహజంగా వర్షాకాలం కాబట్టి, వరదలు వచ్చే మూడు కాబట్టి మనకి 2 రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుణ్ణి మనం ఇంత పూజ చేసిన తర్వాత మనం ఎత్తిపడేయటం అనేది ఒక కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి, ఇది కొంత విమర్శలకు కూడా గురవుతోంది కాబట్టి దీని దృష్ట్యా మనము కొన్ని రక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే హిందూ బంధువుల దగ్గర చాలామంది దగ్గర క్రేన్లు ఉంటున్నాయి. మీరు దయచేసి ఆ క్రేన్లను తీసుకొని వచ్చి వినాయక నిమజ్జన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఎటువంటి లాభము ఆశించకుండా అక్కడ పెడితే బాగుంటుందనేది ఒక అభిప్రాయం. అట్లానే అసలు దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని దేవుడి యొక్క ఆస్తులకి రక్షణ కల్పిస్తూ ఉంటూ ఒక ఎండోమెంట్ శాఖ ఉంది. ఈ ఎండోమెంట్ శాఖ అసలు గణపతి నిమజ్జన ఉత్సవాలని తామెందుకు తీసుకొని వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయదు. కాబట్టి ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా గణపతి నిమజ్జన ఉత్సవాలకి మూల కేంద్రం కావాలా. మీరు దేవుని యొక్క కేంద్రంగా జీతాలు తీసుకుంటూ ఉన్నారు, అలానే మీ యొక్క వ్యవస్థలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నడుపుతూ ఉన్నారు. దేవుడి ఆస్తుల్ని దేవుడి కోసం ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎండోమెంట్ శాఖని గణపతి నిమజ్జన ఉత్సవాల కోసం కొంచెం కేటాయించాలా. అట్లనే కొంత బడ్జెట్ కేటాయించాలా. కొన్ని చోట్ల పోతుంటే మసీదుల ముందు నుంచి వెళ్ళకూడదు, చర్చిల ముందు నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క రూల్స్ పెడుతున్నారు. ఇది పద్ధతి అయినటువంటి అంశం కాదు. మెజార్టీ హిందువుల మనోభావాలని గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అట్లనే భక్తులు కూడా దయచేసి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా క్రేన్లు ఏర్పాటు చేసుకోవాలి. దేవుణ్ణి మనము భక్తితో కొలవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు దేవుణ్ణి సాధ్యమైనంత వరకు క్రేన్ల ద్వారా నీళ్లలో దగ్గరగా దింపి పడవేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.